అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి వ్యతిరేకిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పని గంటలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా మినిమం వేజ్ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా స్మార్ట్ మీటర్లను రద్దుపరచాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ పింఛన్ మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా ఆటో మోటార్ కార్మిక రంగాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం పెద్ద ఎత్తున దాదాపు కంటే 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా రోడ్ల మీదకి వచ్చేసేసి నిరసన చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ నిరసనలలో ప్రధానంగా కార్మిక వర్గం మీద ఏదైతే నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత పూర్తిగా ఉక్కుపాదం అనేది మోపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉక్కుపాదం మోపడంలో ప్రధానమైనటువంటి ఏదైతే 44 కార్మిక చట్టాలుంటే వాటిని పూర్తిగా రద్దుపరిచి, ఏదైతే పూర్తిగా వాటిని 44 చట్టాల్లో 15 చట్టాలు శాశ్వతంగా రద్దు చేసి 29 చట్టాలతో ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్లు కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారు వర్గాలకు, బహుళజాతి కంపెనీలకు ఉపయోగపడే ఉన్నాయి కానీ ఎక్కడ కార్మిక వర్గానికి ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే గతంలో పోరాడి సాధించినటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ పొద్దు పూర్తిగా నరేంద్ర మోడీ రద్దు చేసే పరిస్థితికి రావడం జరిగింది. తప్పని పరిస్థితులు ఈ పొద్దు మొత్తం దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు వస్తే యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కూడా కార్మిక వర్గం కోల్పోయే పరిస్థితుంది. అదేవిధంగా సమ్మె చేసే హక్కు కూడా కోల్పోయే పరిస్థితుంది. ఎందుకంటే సమ్మె చేయాలంటే యాజమాన్యానికి 40 రోజుల ముందు మొత్తం నోటీస్ ఇవ్వాలి. ఆ 40 రోజుల తర్వాత కూడా యాజమాన్యం అంగీకరిస్తేనే మనం సమ్మె చేయాలి. ఒకవేళ యాజమాన్యం అంగీకరించకుండా పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తే కన్నా ఒక్కొక్క కార్మికుడి మీద 50,000 రూపాయలు కూడా పెనాల్టీ వేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 300 మంది ఫ్యాక్టరీలు పనిచేసేటటువంటి కార్మికులకు మాత్రమే లేబర్ చట్టాలు వర్తిస్తాయి. దాదాపు 299 మంది కార్మికులు ఉన్నా కూడా అటువంటి ఫ్యాక్టరీలలో ఈ లేబర్ కోడ్లు వచ్చే లేబర్ చట్టాలు అమలయ్యే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే యూరప్ వంటి దేశాలలో, మిగిలిన దేశాలలో కార్మికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 5 రోజుల పని విధానం తీసుకురావడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఏదైతే ఉన్నటువంటి దాదాపు కంటే 78 గంటలు కూడా పని చేయాలని చెప్పి ఇన్ఫోసిస్ నారాయణ కానీ లేకపోతే ఎల్ఎన్టీగా సంబంధించినటువంటి అధినేతలు కూడా చెప్పడం అంటే ఏ విధంగా కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే రోజు రోజు కూడా పేదరికం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సంపన్నులు మాత్రమే, కొంతమంది సంపన్నులు మాత్రమే మొత్తం సహజ సంపదలన్నీ లూటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంపద అయితే రోజు రోజు పెరిగిపోతుంది అని చెప్పి ఏదైతే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్నటువంటి పని గంటలు కానీ లేకపోతే స్మార్ట్ మీటర్లు కానీ వీటన్నింటినీ రద్దుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.